కాబట్టి సంకల్పాలే అవసరం లేదు అనేటువంటి ఆలోచన నుంచి మనం ముందు బయటపడాలండి. ఎందుకంటే సంకల్పాలు లేకుండా మనం లేము. ఖచ్చితంగా ఉండాలి, మనకు సంకల్పాలు ఉండాలి. మీకు సంకల్పం లేదనుకోండి, మీరేం చేయొచ్చునంటే నేరుగా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవచ్చు. అక్కడ పోయి వండుకొని ముక్కు మూసుకొని ఉండిపోవచ్చు. అక్కడ వాళ్ళకి ఏం సంకల్పం లేదు, ఎటువంటి లక్ష్యము లేదు. వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు అంతే. యాక్చువల్గా చెప్పాలంటే అది కూడా ఒక సంకల్పమే. కాకుంటే మనకి ఇంక ఇక్కడ ఏమీ అవసరం లేదు, నాకు నా సమాజం ఏమైనా అయిపోని అనుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈ భూమండలం అంతా ఇంత గొప్పగా ఉందండి. కాబట్టి వాళ్ళని తక్కువగా అంచనా వేసి చెప్పడం కాదు నేను. అయితే మన ఆధ్యాత్మిక స్థితి, మన శక్తి స్థాయి బాగా పెరిగినప్పుడే మనం అంత స్థితికి వెళ్ళగలుగుతాం. మనలో ఇంకా ఆలోచనలు, మన యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా తక్కువగానే ఉన్నప్పుడే మనం ఇక్కడే ఉండి కర్మలు చేస్తూ కొంత చైతన్యాన్ని పెంచడంలో ఇక్కడ మనము భాగస్వాములు అవుతున్నాం. వాళ్ళు ఈ విశ్వ చైతన్య శక్తిని పెంచడంలో వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళు కేవలము కర్మలు చేయకుండా ఒంటికాల మీద ఉండి తపస్సు చేసి కూడా వాళ్ళు ఎంతో ఆ శక్తిని మనకు అందిస్తూనే ఉన్నారు. అది నెక్స్ట్ వచ్చి, ఈ భూమి మీద మనము జన్మ తీసుకునే లక్ష్యము ఏదైతే ఉందో దాన్ని మనము ముందుగానే నిర్ణయించుకొని ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది అని చెప్తాడు సేత్. అదే అండి మెయిన్గా మనకు లక్ష్యం అయితే ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే భూమి మీద జన్మ తీసుకున్న తరువాత, మాతృగర్భం నుంచి మనము విడివడిన తరువాత మన యొక్క ఆలోచన విధానము దేని మీద ఆధారపడుతుంది అంటే, మన నమ్మకాలు ఏ విధంగా ఏర్పడతాయంటే మన చుట్టూ ఉన్న వాతావరణం యొక్క ప్రభావం మన మీద పడిపోతుంది. అంటే మనం మాయలో పడిపోతాం. అప్పటి నుంచి మన యొక్క లక్ష్యాలు, సంకల్పాలు మారిపోతాయి. అంటే మనం ఏం చేస్తున్నామో మన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయి ఇప్పుడు ఈ యొక్క సమాజము, మన చుట్టుపక్కల వాతావరణం ఏదైతే నేర్పిస్తూ ఉందో దాని ప్రభావంలో మనం పడున్నాము. ఇంతేనా, ఇంక జీవితం అంతా ఇట్లైనా గడిచిపోవాలనా అని అంటే అట్లేం లేదు. మరలా మీరు మీ యొక్క సాధన ద్వారా మీ యొక్క లక్ష్యాల్ని, మీ దిశ ఏదైతే ఉందో దాన్ని గుర్తెరిగి మరలా మీరు ఆ సంకల్పాల దిశ వైపు మీరు వెళ్ళేదానికి ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది అని చెప్పేదానికే నేను వచ్చినాను మీకు అంటాడు సేత్. నేను మిమ్మల్ని ఉద్ధరించేదానికి రాలేదు అంటే ఆయన పూర్ణాత్మలు ఎప్పుడు కూడా వేరే తలంలో ఉంటాయండి, వేరే లోకంలో ఉంటాయి. ఆ పూర్ణాత్మలు ఏం చేస్తాయంటే అప్పుడప్పుడు ఒక ఆటలాగా ఈ భూమి మీద రావడానికి వాళ్ళకి యాక్చువల్గా ఎటువంటి భౌతిక శరీరము వాళ్ళకు అందుబాటులో ఉండదు. ఎందుకంటే వాళ్ళ శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తి స్థాయికి తగినటువంటి మాతృగర్భం ఇక్కడ లభించదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ఆత్మలోకి, అంటే ఏదో ఒక శరీరంలోకి ఛానలింగ్ అనే పద్ధతిలో వస్తారు. సేత్ అనే పూర్ణాత్మ జేన్ రాబర్ట్స్ అనేటువంటి ఒక స్త్రీ యొక్క శరీరంలోకి ఆవహించేస్తుంది. మామూలుగా దయ్యం పట్టింది అంటూ ఉంటారు చూడండి, ఆ మాదిరిగా. అయితే అది దెయ్యం పట్టింది అనేది వచ్చి మనం మామూలుగా దీనికి పోల్చుకునేదానికి లేదు. ఎందుకంటే అక్కడ దెయ్యం పట్టింది అనే దాంట్లో ఏమంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్నే చెప్పడం జరుగుతుంది వాళ్ళు. ఇది అట్లా కాదు, ఇది పూర్తిగా ఈ విశ్వానికి సంబంధించిన పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించేదానికి వస్తారనమాట ఇట్లాంటి పూర్ణాత్మలు. వాళ్ళు ఏం చెప్తారంటే పూర్తిగా విశ్వానికి సంబంధించిన సత్యాలే తెలియజేస్తారు. అట్లా తెలియజేసేటప్పుడు ఎన్నో విషయాలు చెప్తారు. ఆ విషయాలంతా కూడా మనము గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దాన్ని జేన్ రాబర్ట్స్ యొక్క భర్త దాన్ని మొత్తము గ్రంథస్థం చేయడం జరిగింది. దాంట్లో ఉండే వాస్తవాలు మనకు అసలు అది ఎన్నున్నాయంటే లెక్కలేనని ఉన్నాయి. దగ్గర 26 పుస్తకాలు ఉన్నాయి ఆయనకు సంబంధించిన సేత్ విజ్ఞానంలోని పుస్తకాలు. దాన్ని తెలుగులోకి అనువదించడం చాలా కష్టం. ఇప్పుడు మన భగవద్గీతలో ఉండే శ్లోకాలు తెలుగులోకి చెప్పగలిగారేమో కానీ ఈ ఇంగ్లీష్లో ఉండే సబ్జెక్ట్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అనేది చాలా కష్టంగా ఉండేది. పత్రి సార్ ఒకసారి అన్నారు, మనకి ఇది ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో ఉంటే చాలా బాగుండేది మనకి ఇట్లాంటి సబ్జెక్టు అని. దానికి వివి రమణ గారు విజయవాడలో ఫిజిక్స్ లెక్చరరు, ఆయన తెలుగులోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది.
సేత్ విజ్ఞానం అని. దానికి మైండ్ పవర్ అని పేరు కూడా పెట్టినాడు. మైండ్ పవర్ 1, మైండ్ పవర్ 2 అని. ఇక్కడ ఏంటంటే మెయిన్గా అంత భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయాలే కావచ్చు, అయితే దాన్ని ఇంకొంచెం ఎలాబొరేటివ్గా, ఇంకొంచెం విస్తృతంగా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా చెప్పడం జరుగుతుంది. కొన్ని కృష్ణుడు చెప్పింది మనకి థియరిటికల్గా అనిపిస్తుంది, అంటే గ్రంథస్థం మాత్రమే అనిపిస్తుంది. కొన్ని సేత్ చెప్పేది ఏమంటే మొత్తం నిజ జీవితానికి సంబంధించినవే చెప్పింటాడు అనమాట సేత్. సో ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మీరు మర్చిపోయినారు. ఇప్పుడు మరలా మీరు గుర్తించండి, దానికి అంతర్యానం చేయండి. అంతర్యానం అంటే ధ్యానమే. అంటే మీ లోపలికి మీరు వెళ్ళండి, అక్కడ చూడండి, అది ఒక పెద్ద మహాసముద్రం అంతటిది మీ అంతర్ ప్రపంచం అనేది. మీరు అంతర్యానం అంటే లోపల ప్రయాణిస్తే, అంటే ధ్యానం చేస్తే అది ఒక పెద్ద మహాసముద్రం అంతటిది. ఆ మహాసముద్రంలో మీ యొక్క ఆలోచనలు అనేవి కేవలము ఒక అల లాంటివి మాత్రమే అంటాడు. అంటే మీరు తెచ్చుకున్న జ్ఞానం కూడా మీ అంతర్ ప్రపంచానికి ఉండే జ్ఞానంతో పోలిస్తే 1% 100 రూపాయల్లో 1 రూపాయి మాత్రమే మీరు ఇప్పుడు తెచ్చుకుంటా ఉండే జ్ఞానము, ఇప్పుడు మీకున్న జ్ఞానము. అంటే లోపల 99 రూపాయల జ్ఞానం ఉంది. దానంతా మీరు వెలికి తీయాలి. ఎట్లా వెలికి తీసేది? అదే సమస్య. ఇప్పుడు చెప్పేస్తున్నాడు ఆయనేమో మీ లోపల అంత ఉంది అని, దాన్ని బయట తీసేది ఎట్లా? పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడు? అది ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సి. అంత విశ్వంలో అంత జ్ఞానంలో నా లోపల ఉంది, నేను ఎట్లా దాన్ని బయట తీసేది? దానికి ఒకటే మార్గము, అంతర్యానం. అంటే మీరేం చేస్తారంటే ధ్యానం చేస్తూ మీకు తెలియకుండానే మీరు ఒక నిద్రావస్థలోకి వెళ్ళిపోతారండి. ఒక్కొక్కసారి చాలామంది చూసిన వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు నిద్రపోతున్నాడు అంటారు. అది కూడా యోగ నిద్రే, అది కూడా ధ్యానమే. అయితే చాలామందికి తెలియని విషయం ఇది. మీరేమనుకుంటారంటే ఎవరిని అడిగితే నేను ధ్యానం చేసినాను, నిద్రపోయినా నేను అని చెప్తుంటారు. అది కూడా ధ్యానమేనండి, తెలుసుకోండి అందరూ కూడా, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఎందుకంటే మీరు ఒక స్థితిలో మీ మైండ్ పనిచేస్తూ ఉందా, మీరు శూన్య స్థితిలో ఉన్నారా అనే విషయాన్ని మీరు గుర్తించలేని స్థితిలో ఉంటారు. ఒకవేళ మీ మైండ్ పనిచేస్తూ ఉంటే మీకు కొన్ని స్వప్నాలు కూడా రావడం జరుగుతుంది. ఆ స్వప్నాలు కూడా చాలా శక్తి ఉంటుంది. అది ఈ భూమి మీద ఏవైతే మీరు సాధించాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు కళల రూపంలో వస్తాయి. వాటినన్నిటిని కూడా మీరు గుర్తించి వాటిని గుర్తు చేసుకొని, అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన కళలు మర్చిపోతాం, పెద్దగా పట్టించుకో. మనం ఏదైనా అసలు చిన్నపిల్లలు, దానికి కారణం కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఒక్కొక్కసారి భయపడి ఏడ్చేస్తూ ఉంటారు నిద్రపోయేటప్పుడు, ఉన్నట్టుండి లేచేస్తారు. ఏమైందంటే ఏదో పీడకలు వచ్చింది అందుకని లేచేస్తుంటారు అని మనం అనుకుంటాం. ఆ పీడకలు కాదండి, ఆ నిజంగా వాళ్ళకి ఉపయోగపడేవే, కానీ వాళ్ళు దాన్ని తట్టుకునే స్థితిలో ఉండరు. అందుకని వాళ్ళు భయపడిపోయి లేచేస్తారు. అది వాళ్ళు నిజం అంటే అది కలనా లేకుంటే నిజంలో జరుగుతూ ఉందా అనేటువంటి తేడా తెలియకుండా వాళ్ళు లీనమైపోతారు ఆ కళలో. అట్లాంటి స్థితిలోకి మనం రావడంలే. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మనం ఏమవుతామంటే ఆ కళ వేరు నిజం వేరు అనే స్థితిలోకి మనం వచ్చేస్తాం. అందుకని మనం కళల్ని పట్టించుకోవడం లేదు. అంటే కళలతో భయపడిపోవాల్సిందేనా అని అట్లా కాదు. ఆ కళలు చూసి మనం భయపడాల్సింది ఏం లేదు. అయితే మనకు విపరీతమైన ఎరుకను మనకు కలిగించేదానికి ఆ యొక్క కళలు మనకు ఉపయోగపడతాయి. వాటి గురించి మధ్యాహ్నము ఎంతగా మనకు అది ఉపయోగపడుతుంది మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు కళల గురించి ఇక్కడ ఎందుకు టాపిక్ వస్తుందంటే, మీరు మేల్కొన్నప్పుడు అంటే జాగృతావస్థ అంటారు దాన్ని. జాగరూకత లేకుంటే జాగృతావస్థ అంటే మేల్కొని ఉండేటప్పుడు, నిద్రావస్థ అంటే నిద్రపోయేటప్పుడు. అది మీరు ధ్యానం చేసేటప్పుడు నిద్రనా పోండి, మామూలుగా కూడా నిద్రపోండి, అప్పుడు కూడా కానీ మీకు కళలు వస్తాయి. ఎప్పుడైనా రావచ్చు కళలు. ఆ రెండు సందర్భాల్లోనూ మీరు గమనించి ఎరుకతో ఉండి మీరు ఎంతో జ్ఞానాన్ని మీరు పొందేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం అన్నమాట. ఈ సంకల్పాలు లక్ష్యాలు మీరు కొన్ని ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తిస్తారు. ఎప్పుడు గుర్తిస్తారంటే అంతర్యానం చేసినప్పుడు గుర్తిస్తారు, ధ్యానం చేసినప్పుడు గుర్తిస్తారు. నాకు ఈ లక్ష్యం ఉంది, నేను ఈనాడు గుర్తించగలిగినాను దీన్ని అని మీరు గుర్తిస్తారు. అయితే దానికి మన అహం అడ్డం వస్తూనే ఉంటుంది. మీరు గత జన్మలో లేదు మనము ఈ జన్మ తీసుకునే దానికి ముందు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని మీరు గుర్తించాలి అంటే తీవ్రంగా ధ్యాన సాధన చేస్తూ ఉంటే
ఒకానొక టైంలో మీ లక్ష్యం ఏది అనేది మీకు కళల ద్వారానో లేకుంటే వ్యక్తుల ద్వారానో లేకుంటే ధ్యానంలోనో మీకు ఒక ఫ్లాష్ లాగా మీకు ఎదురవుతుంది మీ సంకల్పం ఏంటి అని. ఆ సంకల్పాన్ని, ఆ లక్ష్యాన్ని మీరు ఎట్లా నెరవేర్చుకోవాలి, దానికి సంబంధించి అవాంతరాలు ఎన్నో వస్తుంటాయి. అది సాధన కోసం నేనేమనుకుంటానంటే, ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ పిరమిడ్ నిర్మాణంలో నేను సహకరించాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటా. నా జీవిత సంకల్పమే అది అనుకున్నాను. దానికి నాకు ఎన్నో అవరోధాలు వస్తాయనుకోండి. వాటినన్నింటినీ అధిగమిస్తేనే నేను నా లక్ష్యాన్ని లేకపోతే నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకోగలుగుతా. కానీ నాకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటే నేను వాటిని ఎట్లా ఎదుర్కొనేది అన్నప్పుడు దానికి సంబంధించి నేను కొంత పరిజ్ఞానాన్ని పొందాలి. అంటే నా లక్ష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పరిజ్ఞానం నేను పొందాలా, కొన్ని పుస్తకాలు చదవాలా, కొన్ని సత్సంగాలు చేయాలా, ఇంటర్నెట్లో వెతకాలా, సబ్జెక్టు కోసం నేను శ్రమ పడాలా, తెలుసుకోవాలి. శ్రమ లేకుండా, సాధన లేకుండా మనం ఏమండి జ్ఞానం పొందేది లేదు. అన్ని ధ్యానం ద్వారా రావాలంటే మనకు కుదరదు. ఎందుకంటే అంతసేపు మనము ధ్యానంలోనే గడపడం లేదు, కొంత టైమే గడుపుతున్నాం. అలాంటప్పుడు మనకు ఎదురయ్యే మాస్టర్ల ద్వారా మనకు ఎంతో జ్ఞానం మనం పొందాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినానంటే నేను కేవలం ఏదో మొత్తము జ్ఞానం అంతా మీకే ఇచ్చేస్తానని కాదు, నేను పొందేదానికే. ఇవ్వడము అంటే పొందడమే. నేను జ్ఞానాన్ని పొందేదానికి వచ్చినానండి. కాబట్టి ఇక్కడ మీరు వేరు నేను వేరు కాదు, అందరం ఒకటే. కాబట్టి అంత ఆ విషయాన్ని మనం గుర్తిరిగినప్పుడు మన జ్ఞానము పెంచబడుతుంది, పెంచబడుతుంది. సో నేను పొందిన జ్ఞానాన్ని పంచితే నా జ్ఞానం ఇంకా పెరుగుతుంది. అట్లా నేను సాధన ద్వారా 10 మందితో నేను క్లాసులకు అటెండ్ అవ్వడం ద్వారా, ఇప్పుడు జూమ్ క్లాసులు ఉంటాయి, అటెండ్ అవుతాం. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, మన జ్ఞానం ఇంకా పెరుగుతుంది. అక్కడ మనం సత్సంగం అనేది చేస్తాం, అప్పుడు మన జ్ఞానం పెరుగుతుంది. అట్లా నేనేం చేయాలి, నా కలిగేటువంటి అంటే ఆ జ్ఞానం ద్వారా నాకు కలిగేటువంటి అవాంతరాలని, అవరోధాలని నేను ఎదుర్కోగలుగుతాను. అట్లా లేకుంటే నా లక్ష్యము, సంకల్పము దానికి అడ్డం వేసేసి పాత్ర పెట్టేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ కొత్తగా మీ జీవితంలో మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీ యొక్క జీవితం మలుపు తిప్పుకోవచ్చు అనేది సేత్ చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం. ఇది ఎక్కువగా యువతకి ఉపయోగపడుతుంది. అంటే నాకేం లేదు, నేనేం చేయలేను ఇంకా అని నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఈ జ్ఞానాన్ని వాళ్ళకి పంచగలిగితే, నైనా ఒక మాస్టర్ చెప్పినాడు రా, ఏమని, నీ జీవితాన్ని ఇప్పుడు కూడా నువ్వు మలుపు తిప్పుకోవచ్చునైనా అని మనం చెప్పగలిగితే, అది చెప్పాలంటే మన శక్తి, మన ఎనర్జీ లెవెల్ పెరగాలండి. మనం ఇక్కడికి రావాల్సింది అందుకే. మనం ఇతరులకు చెప్పాలి అంటే మన శక్తి పెరగాల. లేకుంటే ఎవడు వినడు, మనం చెప్పింది ఎవడు వినడు. ఏందో చెప్తున్నాడు ఆయన సోదంతా అనేస్తారు. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినాలి అంటే మన శక్తి సామర్థ్యం పెరగాలి. శక్తి సామర్థ్యం అంటే ఏం లేదు, మన వాయిస్కి శక్తి రావాలి. మనం ఏదో ఊరికే సోది చెప్పినట్టుగా మాట్లాడితే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఆ చెప్పే తీరులో కమాండ్ రావాలి, అథెంటిసిటీ రావాలి. అథెంటిసిటీ అంటే సాధికారత, ఆ శక్తి రావాలి మనకు, మన వాయిస్కి. అది రావాలి అంటే మనం మౌనంలో ఎక్కువ టైం గడపాలి, సాధన చేయాలి. అప్పుడు వస్తుందండి ఆటోమేటిక్గా మనం చెప్పింది వాళ్ళు సరిగ్గా దాన్ని తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం కూడా ఈ సమాజం బాగుపడాలంటే ముందు మన సంసారం బాగు చేసుకోవాలి మనం. అప్పుడు ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞాన కాంతి అన్ని వైపుల్లో ప్రసరించి ఈ విశ్వమంతా కూడా కాంతిమయమై అందరూ కూడా ఉద్ధరించబడతారు. తద్వారా ఈ భూమి యొక్క చైతన్య శక్తిని మనం పెంచిన వాళ్ళం అవుతాం. అట్లా లేదంటే అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మన జ్ఞాన విస్తరణే ఈ విశ్వం యొక్క జ్ఞాన విస్తరణ అవుతుంది. మన ఆత్మ జ్ఞానం మనకు పెరిగితే ప్రపంచానికంతా పెరుగుతుంది. అది మన లక్ష్యం అయి ఉండాలి, అది మన సంకల్పం అయి ఉండాలి. కాబట్టి మనం పెట్టుకునే సంకల్పాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి 10 మందికి కూడా ఉపయోగపడేటట్లుగానే అయితే అవి తొందరగా బాగా మేనిఫెస్ట్ అవుతాయి, బాగా జరిగిపోతాయి, సాకారం చెందుతాయి.
కేవలం స్వార్థపూరితంగానే ఉండే లక్ష్యాలు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి జరగచ్చేమో కానీ వాటి వల్ల మనకు కీడు జరిగేదానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఎక్కడో ఒక పెద్ద ధనవంతుడి ఇంట్లో నేను దొంగతనం చేయాలనుకుంటున్నాను. దొంగతనం చేసేసి ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టేయాలనుకుంటున్నాను. దాంట్లో నేను తప్ప ఇంకెవరికి స్థానం ఇవ్వను, నాకే స్వార్థం అంతే, ఇంకెవరికి అవసరం లేదు. ఇట్లాంటి సంకల్పాలు ఇవి వికల్పాలని చెప్పుకోవచ్చు. ఇవి నాకు మాత్రమే అనుకున్నప్పుడు అక్కడ నీ యొక్క ఇది మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు, వేరే ఎవరికి ఉపయోగపడడం లేదు నువ్వు. అలాంటప్పుడు ప్రకృతి కూడా నీకు సహకరించాలనే లేదు. అందుకని ఎన్నో సంకల్పాలు మనకి, అంటే ఇట్లాంటిదేని కాదు, జనరల్గా చెప్తున్నా, మనకి ఎన్నో సంకల్పాలు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో మనం అహాన్ని చేర్చుకోవడమే. మన అహాన్ని పక్కన పెట్టేయాలి. ఈరోజు నేను 100 రూపాయలు సంపాదిస్తానంటే ఒక 10 రూపాయలన్నా నేను ఈ ప్రకృతికి పంచాలి, ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి ఇస్తూనే ఉంటుంది. నేను ఇస్తూ ఉంటే నాకు ప్రకృతి ఇస్తూ ఉంటుంది. నేను ఎవరికి ఏమి ఇవ్వకుండా దాచిపెట్టుకొని ఉంటే ప్రకృతి నాకు మళ్ళీ ఇవ్వాలని లేదు. అందుకని ఇవ్వడం అనేది చాలా గొప్ప అంశం. ఇంకోటి ఉందండి దీంట్లో. మనము ఇప్పుడు మన మాస్టర్ అడుగుతారు, వెంకటేశ్వర సార్ ఎప్పుడన్నా, సార్ మీరు ఎవరికైనా డొనేషన్స్ ఇచ్చినారా ఏమీ అని అడుగుతారనుకోండి. నేను కేవలము నేను వాళ్ళకే ఇస్తాను సార్, వీళ్ళకి ఇవ్వను సార్ అని కానీ నేను కండిషన్స్ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఫలానా వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు మీరు దారిలో వెళ్తుంటారు, భిక్షగాళ్ళు అడుగుతారు, ఏం బాగా దిట్టంగా ఉన్నాడు, ఏం పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని మనము కొన్ని డిస్క్రిమినేషన్స్, అంటే మనం కొంచెం జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాం. అది చేయకూడదు అంటాడు ఓషో, చెప్తాడు. మీరు అట్లా చేయకండి, మీరు ఆలోచించద్దండి, ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి అంతే. అంతేగాని వాడి గురించి మీరేమే వాడిని తూకమేయద్దండి, త్రాసులో పెట్టి అతన్ని తూచొద్దండి. ఎందుకంటే అతని రీజన్స్ ఏవో అతనికి ఉంటాయి. అతని జీవితం గురించి మీకు అవసరం లేదు. అతను సంపాదించగలుగుతాడా లేదా అనేది మీకు సంబంధం లేని విషయం. అట్లాగే ఎవరైనా ఎక్కువ సంపాదించినారంటే దానికి సంబంధించింది మీకు కాదు, అది మీకు సంబంధం లేదు. వాడు ఎట్లైనా సంపాదించుకోండి, మీకు దాంతో సంబంధం లేదు. అట్లాగే వాడు కష్టపడతాడో లేదో దాంతో మీకు ప్రమేయం లేదు. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దండి, అది మీ ఇష్టం. అది ఇట్ ఈస్ లెఫ్ట్ యూ. మీరు బలవంతంగా సార్ చెప్పినారు వీళ్ళకి వాళ్ళకి నేను అట్లంతా లేదు. ఎవరైనా ఇచ్చుకోవచ్చు. దీంతో ఎటువంటి విచక్షణ అవసరం లేదు. అప్పుడే మనకు నేచర్ అనేది మనకు సహకరిస్తుంది. ఇట్లాంటి అంశాలన్నీ మనం కొన్ని నిజ జీవితంలో ఎన్నో చిన్న అంశాలు ఇవన్నీ, కానీ మనం ఏం చేస్తామంటే వాటిని పక్కన పెడతాం. కానీ వాటి నుంచి వచ్చేటువంటి లాభం మనకు ఎంతో ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తెరగం. తర్వాత మన సంకల్పము ఒక అనారోగ్యం నుంచి నేను బయటపడాలి, ఏదో ఒక జబ్బు, అది ఏదైనా అయిపోలేండి, దాని నుంచి నేను బయటపడాలి. ఇలాంటి వాటికి కేవలము దేవుని మొక్కుతానే ఉన్నా, నేను ఎన్నో దేవుడు జరిగిపోయినాను, నాకు ఎవరు నా జబ్బుని నయం చేయలేకపోయినారు, ఈ లోకంలో నాకు నా జబ్బుని నయం చేసేవాళ్ళే లేరా అనేటువంటి బాధ. ఈ జబ్బు నాకే రావాలనా, ఈ లోకంలో ఇంతమంది ఉన్నారే వాళ్ళకి ఎవరికి రాకుండా నాకే వచ్చింది. ఇట్లాంటి అజ్ఞానపు ఆలోచనలు. అంటే ఎందుకు ఆ విధంగా అజ్ఞానం అని చెప్తాడంటే సేతు, అయ్యా నువ్వు కోరుకుంటేనే నీకు వచ్చింది ఆ సమస్య, దాన్ని సమస్య అనుకుంటున్నావు కాబట్టి. నిజానికి సమస్యలు అనేవి లేవు. ఈ భూమండలంలో సమస్యలు అనేవి లేదు, సవాళ్ళే ఉన్నాయి అంటాడు. అంటే సవాళ్ళు అంటే ఛాలెంజ్. నువ్వు ఈరోజు ఒక పెద్ద పోటీ ఉందండి, కొన్ని మీటర్లు, ఒక 100 మీటర్లు 200 మీటర్లో రన్నింగ్ రేస్ ఉంది. దాంట్లో ఎవరు నిలబడతారు, ఎవరు వెళ్తారు, ఎవరు పోటీ చేస్తారు అన్నప్పుడు కొంతమంది ముందుకు వస్తారు. దాంట్లో గెలిచిన వాళ్ళకి ఇన్ని రూపాయల లాభం, ఇన్ని రూపాయల ప్రైజ్ పెడతానమండి అంటారు. ఓకే, అది ఒక సవాల్, అదొక ఛాలెంజ్. ఇక్కడ మీకు ఒక సమస్య, ఆరోగ్య సమస్య అనేది ఎదురైతే దాని నుంచి బయటపడడం అనేది ఒక సమస్య కాదు, ఒక ఛాలెంజ్ అది అని చెప్తున్నాడు సేతు.
అంటే మీరు దాన్ని సమస్యగా తీసుకోవద్దండి, సవాలుగా తీసుకోండి. సరే సరే ఇప్పుడు నేను దాన్ని సవాలుగా తీసుకున్నాను, తర్వాత నేనేం చేయాలి? సవాలుగా అంటే ఏం చేయాలి? నెక్స్ట్ నేను దాని నుంచి బయటపడాలి, ఆ సమస్య నుంచి ఏం చేయాలి అంటే ముందు మీకున్నటువంటి దాన్ని అది సమస్య అనే విషయం నుంచి మీరు బయటపడిపోండి ఫస్ట్. అంటే సమస్య కాదు, ఇది ఒక సమస్య కాదు నాకు, నేను దీని నుంచి సులభంగా బయటపడగలను అని నమ్మండి అంటాడు ఫస్ట్. ముందు మీరు నమ్మాలి. ఎందుకంటే మీరు తెచ్చుకున్న జబ్బు కూడా మీ నమ్మక వ్యవస్థ నుంచి వచ్చిండేదే. అది మీరేమి ఆయిష్టంగా అది వచ్చి పడిపోయినది కాదు, మీరు కోరుకున్నారు అంటాడు. అక్కడ వస్తుందండి పెద్ద సమస్య. ఎవరైనా ఒక జబ్బుని లేకుంటే అనారోగ్యాన్ని కోరుకుంటారా? ఇది ఎట్లా అని చాలామందికి డౌట్. మనం కోరుకోకుండా ఎందుకు వచ్చింది అంటే మన అంతరంగ ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ ఏదో ఒక కోణంలో ఇటువంటి జన్మ తీసుకొని నేను ఈ సమస్య ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అని మీ అంతరంగ ప్రపంచం కోరుకుని ఉంటుంది. దానివల్లే మీరు ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకేదైనా కూడా కానీలేండి. నేను ఆరోగ్య సమస్య గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ మంది అందరి దగ్గరికి డాక్టర్ల దగ్గరికి పోయి చేసి ఇంక ఇది ఏమీ కాదు, డాక్టర్లు కూడా చెప్పేసినారు ఇంతే అంట అనే స్థితికి వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందేమో అని ఒక చిరు ఆశ. ఏంటంటే ముందు ఇది సమస్య కాదు అనే భావాన్ని మనలో పెంచుకోవాలి. ఇది ఖచ్చితంగా నయమవుతుంది అనే నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే మీ నమ్మక వ్యవస్థ నుంచినే అది వచ్చిండేది మీకు. కాబట్టి నమ్మకంతోనే దాన్ని, మీ నమ్మకంతోనే మీరు దాన్ని బయట పంపించేయాలి. కాబట్టి మీ నమ్మక వ్యవస్థ పట్ల ఇరుకుతూ ఉండండి. ప్రతి విషయంలోనూ మీరు ఏదేది విషయాలైతే నమ్ముతున్నారో అది నిజమైందా కాదా అని మీరు సాధన చేసి తెలుసుకోండి. మీ నమ్మకం సరైందా కాదా అని చర్చించుకోండి మీలో మీరే. ఏ భగవంతుడు వచ్చి అంటే బయట ఉన్న మీలో కూడా ఉన్నాడు భగవంతుడు. బయట నుంచి ఏ భగవంతుడు వచ్చి నీ ఆరోగ్యం బాగు చేయాలని ఎవరు ఏం ప్రయత్నం చేయరు. మీ లోపల ఉన్న భగవంతుడే మీ అనారోగ్యం నుంచి మీరు బయటపడేటట్లుగా చేస్తాడు. అది చాలా ప్రధానమైన అంశం. అది మీరెవ్వరు కూడా అంటే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి పోకూడదా సార్, నాకు ఇప్పుడు పలానా జబ్బు చేసింది, నేను డాక్టర్ దగ్గరికి పోకూడదా, వాళ్ళు నమ్మకూడదా అనేటువంటి డౌట్ వస్తుంది. మిమ్మల్ని నా డాక్టర్ దగ్గరికి పోవద్దని చెప్పడం లేదు, పూర్తిగా నా మీద ఆధారపడి మని చెప్పడం లేదు, పూర్తిగా మీ మీద ఆధారపడండి అని చెప్తాను. కొంత డాక్టర్లు ఇచ్చింది మీ మందులు, వాళ్ళ మందులు ఏవైతే మీకు ఉపయోగపడేటాయని నమ్ముతారో అంతవరకు అది పనిచేస్తాయి. దాన్ని మీరు పూర్తిగా నమ్మలేదంటే అప్పుడు అవే పనిచేయదండి. అంటే మీ నమ్మకమే ప్రధానము. ఏందో ఈ మందులు తీసుకుంటానే ఉన్నా అయినా ఈ జబ్బు నన్ను ఇట్లా హింసించేస్తూ ఉంది అనే భావం చాలామందిలో ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నా నమ్మక వ్యవస్థ వల్లే నేను తెచ్చుకున్నాను కాబట్టి నేను నమ్మకంతోనే దీన్ని నయం చేసుకుంటాను అని మీలో మీరు చెప్పుకోవాలండి. నా నమ్మక వ్యవస్థతోనే నా నమ్మకంతోనే నేను ఈ జబ్బు నుంచి లేకుంటే ఈ సమస్య నుంచి నేను బయటపడతాను అని మీరు రోజుకు ఒక అంటే ధ్యాన సమయంలో కాకుండా వేరే సమయంలో ఎప్పుడన్నా సాయంత్రం పూట కొంతసేపు కూర్చోండి, గమ్మున కూర్చునే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించండి. కొంతసేపు ప్రశాంతంగా కూర్చునేయండి. అంటే మీరు పూర్తిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళాలని కాదు, ఇక్కడ సంకల్పం పెట్టుకోవడం. సంకల్పం పెట్టుకునేదానికి మనము శక్తిని వినియోగించుకుంటాం. గుర్తుపెట్టుకోండి, సంకల్పానికి ధ్యానానికి తేడా ఉందండి. సంకల్పం ఎప్పుడు పెట్టుకుంటామంటే మన శక్తిని వెచ్చించేటప్పుడే మనము సంకల్పాల కోసము శక్తిని వినియోగిస్తాం. శక్తిని పొందేదానికి ధ్యానం చేస్తాం. అది తేడా. మీరు ధ్యానానికి సంకల్పాలకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు ధ్యానం చేసేటప్పుడు ఏం సంకల్పాలు లేదు, ఏం వికల్పాలు లేదు, ఏమీ లేదు. ధ్యానం అంటే శూన్యస్థితికి పొందడమే. ఇక్కడ ఎక్కువ మంది ఇంటి దగ్గర ఉన్నవాళ్ళుగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు సమయం ఉంటుంది, మీరేం చేయొచ్చునంటే మార్నింగు ఈవినింగ్ ధ్యానానికి కేటాయించుకోండి. దానికి దీనికి సంబంధం లేదు. మీరు సంకల్పాలు నెరవేరాలి అంటే మీరు మీ జబ్బు నుంచినో మీ సమస్య నుంచినో మీరు బయటపడాలి అంటే కొంతసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఏదో టైంలో, వేరే టైంలో, ధ్యాన సమయంలో కాదు, వేరే సమయంలో ఎప్పుడైనా కూర్చోండి. రోజుకి 2 సార్లు కూర్చోండి. ఆ
ఆ కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బాగా గమనించండి. ఆ గమనించిన తర్వాత మరలా మీ సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా నయమైపోయింది, ఇప్పుడే నయమైపోయింది, నా సమస్య ఇప్పుడే సాధించబడింది అని మీరు ఒకసారి ఊహించుకోండి, మనోచిత్రాన్ని ఏర్పరచుకోండి. అంటే సమస్య సాధించబడింది అంటే ఎట్లా ఊహించుకునేది అంటే, ఇప్పుడు ఇట్లాంటి పొగ లాంటిది అనుకోండి. ఈ పొగ లాంటిది మీ యొక్క ఈ బ్రహ్మరంధ్రం గుండా మీ శరీరంలోకి ప్రవేశించేసింది. అదేం చేస్తూ ఉందంటే, ఇప్పుడు సపోజ్ నాకు మోకాలు నొప్పి అనుకోండి, ఆ మోకాల దగ్గరికి అది పోతా ఉంది, నేను ఊహించుకోవాలి. ఆ పొగ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అదేం చేస్తూ ఉందంటే మొత్తం నా శరీరంలో ఉండే శక్తిని అంతా కూడా అక్కడికి తీసుకెళ్తా ఉంది. అది అక్కడ ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్నంతా కూడా నయం చేసేస్తూ ఉంది. అంతే, బాగైపోయింది అని మీకు అనిపిస్తుంది ఏమో, మీకు డౌట్ రావచ్చు. అట్లా అనుకునేంత మాత్రాన్ని అయిపోతుందా? మళ్ళీ అదే ఇది అయిపోతేనే బయటకు వస్తానే మళ్ళీ మామూలుగానే ఉంటుంది నాకు అంటే వెంటనే మార్పు రాకపోవచ్చు. కొంతమందికి వాళ్ళ శక్తి, వాళ్ళ ఎనర్జీ లెవెల్ని బట్టి అనుకోండి, కొంతమందికి ఇమీడియట్గా నయమవుతుంది. మీ నమ్మక వ్యవస్థ, అదికే చెప్పడం. జీసస్, ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి, మంచి ఎగ్జాంపుల్. జీసస్ ఏం చేసేవాడంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా రోగాలు నయం చేసేసేవాడంట. ఆయన ఏం చెప్పేవాడంటే మీ నమ్మకమే మీకు నయం చేసింది, మీరు కూడా ఆ పనులు చేయగలుగుతారు, అంటే ఆ విధంగా జబ్బుల్ని నయం చేయగలుగుతారు మీరు కూడా, దాన్ని గుర్తించండి అని చెప్పినాడు ఆయన. మీరు గుర్తించలేదు, మనం గుర్తించలేదు. అంటే ఆ క్షణంలోనే బాగు చేసుకునే శక్తి మనకులో ఉంది అని చెప్తున్నాడు జీసస్. సేతు కూడా అదే చెప్తాడండి. ఈ క్షణంలోనే, ఇప్పుడే మీ యొక్క సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు, దాన్ని మీరు గుర్తించండి అని చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. మనం దాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా, అంటే మనం నమ్మాలా, నమ్మకం ఇక్కడ ప్రధానమండి. అంటే ఇంకోటి, సార్ మీరేమో చెప్పేసిపోతారో ఈరోజు అట్లా చేస్తామో మీరు చెప్పినట్టుగా, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మామూలే సార్ అంటే అక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మరలా నెమరు వేసుకుంటూ రావాలి. మీరు మీ మనసులో ఆ విషయం గుర్తుండిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మీరు ఆ రూపం, ఆ ఛాలెంజ్ని, సమస్య ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడేదానికి రోజుకు 2 సార్లు సాధన చేస్తూ వస్తే అది ఏదో టైంలో బాగైపోతుంది. అది ఎంత టైం అనేది నేను చెప్పలేను, ఎందుకంటే మీ ఎనర్జీ లెవెల్, మీ శక్తి స్థాయి ఏ లెవెల్లో ఉంది అనేది నాకు తెలియదు. సో దాన్ని నేను చెప్పలేను. అయితే మీ శక్తి స్థాయి కనుక బాగుంటే ఇప్పటికిప్పుడే మీరు ఆ జబ్బు నుంచి బయటపడే శక్తి సామర్థ్యాలు మీరు కలిగి ఉన్నారు అని సేది చెప్పడం. అదేండి. ఇంకా మీరు ఏదైనా సమస్య, ఏ ఆరోగ్య స్థితే కాదు, ఏదైనా కానీ అది వర్తమానంలోనే జరిగిపోయినట్టుగా మీరు భావించాలి. ఎందుకంటే మీ ఆత్మకి, మీ అంతరంగ ప్రపంచానికి గతము లేదు, భవిష్యత్తు లేదు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారో దాన్ని అందివ్వడమే దాని లక్ష్యం. ఇంకా దానికి వేరే లక్ష్యాలు లేదు. మీ అంతరంగ ప్రపంచానికి తెలిసిందల్లా ఒకటే, మీరు ఏం కోరుకుంటే అది ఇవ్వడమే. నరుడా ఏమి నీ కోరిక అని చెప్తుంది చూడండి. పాతాళ భైరవి సినిమాలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి నరుడా ఏం నీ కోరిక అని అడుగుతుంది. అతను ఏం కోరుకుంటే దాన్ని శిరసాగించినటువంటి మాస్టర్లు ఎంతమంది ఉన్నారు ఏం సార్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక ధ్యాన మహాచక్రం జరగాలంటే దానికి ఎంతమంది మాస్టర్లు ఎంత కష్టపడి, ఎంత త్యాగం కాదు, అంటే సంతోషంగా చేస్తారు. మనం మామూలుగా త్యాగం అంటే ఏమనుకుంటామంటే ఏదో బాధతో చేయడం అనుకుంటాం, కానే కాదు. వాళ్ళు సంతోషంగా, ఇష్టంగా దానికోసమని ఎంతో చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే దానికి ట్యూనప్ అయినారు, ఆ ట్రాన్స్లోకి వాళ్ళు పడిపోయినారు. అట్లా మన వాళ్ళని కూడా ఆ ట్రాన్స్లో తీసుకొని రాగలిగితేనే వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చి మనం చెప్పిన దాన్ని విని, ఒకవేళ అప్పుడు వినకపోయినా తర్వాతైనా దాన్ని గుర్తిస్తారు. లేదంటే భక్త ప్రహ్లాదుని కథ అయిపోతుంది. ప్రహ్లాదుని ఎంతో చెప్పిన వాళ్ళు ఆయన వినలేదు కదా. అందుకే ఆ చైతన్య అపరిమిత అనంతమైన తత్వం ఏదైతే ఉందో అది వచ్చి అతన్ని పూర్తిగా తీసుకెళ్ళిపోయింది. అంటే మనము మన వాళ్ళకు మనం చెప్తూ ఉంటాము,
వాళ్ళు వెళ్ళలేదనుకోండి మనం బాధ్యులు కాదు దానికి. ఇంకా దాంట్లో వాళ్ళు నష్టపోయినా మనము బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ అనుభవం ద్వారా ఏదో ఒక పాఠం నేర్చుకోవాలని ఉన్నారు. అలాంటప్పుడు మనమెవరు వాళ్ళని కాదనే దానికి. ఓకే, లెట్ దెమ్ లెర్న్ ది లెసన్, తెలుసుకొనివ్వండి, ఆ పాఠం వాళ్ళే నేర్చుకొనివ్వండి. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి చెప్పేసినాడు, అంతా చెప్పేసి నేను చెప్పేసినాను, ఆ తర్వాత నువ్వు దాన్ని నువ్వు పాటిస్తావో లేదో అది నీ ఇష్టానికి ఇష్టమేనైనా నాకు సంబంధం లేదు ఇంకా అని తప్పుకుంటాడు. అట్లా మనమంతా కూడా ఆధ్యాత్మిక సత్యాలని చెప్పేంతవరకే. అది వాళ్ళు పాటించకపోవడం అనేది అది వాళ్ళ ఎనర్జీ లెవెల్కి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. అదే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఈ జన్మ తీసుకొని లక్ష్యాలు సంకల్పాలు ఉంచుకున్న తరువాత వాటిని సాధించుకునేదానికి కొన్ని మార్గాలు వెతుక్కుంటూ వీలైనంత వరకు ఈ జన్మతోనే ఈ లోకంలో, అంటే ఇంకొక జన్మ ఉండదని కాదు, ఈ లోకంలో ఉండదు, ఇంకొక జన్మ వేరే లోకంలో. అక్కడ పోయినప్పుడు అక్కడ భౌతిక పరిస్థితులకు తగినట్టుగా మీరు జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు భూమి మీద ఉండే ఖనిజాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ భూమి యొక్క శక్తి స్థాయికి అనుగుణమైనటువంటి శరీరాన్ని మీరు పొందడం జరిగింది. వేరే లోకాలకు వెళితే అక్కడ మౌలికంగా ఎటువంటి ఖనిజాలు నిక్షిప్తమైంటాయో వాటికి సంబంధించిన శరీరాన్ని మీరు పొందుతారు. అక్కడ అనుభవాలు వేరేగా ఉంటాయి. అంటే మీరు అక్కడ పొందే జ్ఞానం కూడా వేరేగా ఉంటుంది. అక్కడున్న మాస్టర్ నుంచి కూడా మీరు జ్ఞానాన్ని పొందాలనుకుంటే దానికి కూడా ఇంకొక టెక్నిక్ చెప్తాడు ఆయన, అది మళ్ళీ మధ్యాహ్నం చూద్దాం అది. సో అక్కడ వేరే వేరే లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో నుంచి నువ్వు జ్ఞానం పొందితే ఈ భూమి మీద ఇంకా నువ్వు అద్భుతాలను సృష్టించవచ్చు. అంటే దానికి తగినటువంటి సాధన నువ్వు చెయ్యాలి అని చెప్తున్నాడు. అంత సాధనేనండి, ఇక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు నేను కూడా స్కూల్లో బిజీ, ఇంట్లో పనుల్లో బిజీ, ఇంకోటి బిజీ, ఎవరిని అడిగితే ఏం బిజీ బా, ఏమీ చేసేదానికి అయ్యలేదు, నువ్వేమో చెప్పినావు ఆ పని చేసేదానికి కాలేదు బా అని చెప్తుంటాం. ధ్యానం గురించి వచ్చేటప్పటికి సార్ 10 నిమిషాలు దొరకలేదు సార్ టైము అని చెప్పుకుంటా ఉంటాం. నిజానికి మనకు టైం ఉంటుంది, అయితే మనం దానికోసమని మనసు ఉంటే మార్గం ఉంటుంది. నిద్ర 4 గంటలు చాలండి, సేత్ చెప్పేదాని ప్రకారము కేవలం 4 గంటలు చాలు. అది కూడా ఎట్లంటే 2 గంటలు నిద్రపోండి, మళ్ళీ ఏదైనా ఓ పని చేసుకోండి ఇంట్లో, అది రాత్రిపూట, మళ్ళీ ఇంకో 2 గంటలు నిద్రపోండి చాలు. మీరు విపరీతమైనటువంటి ఎనర్జీతో తయారవుతారు. మామూలుగా డాక్టర్లు చెప్పేటువంటి 6 గంటలు 7 గంటలు నిద్ర అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి, చూడండి. అదే అటువంటి అనుభవజ్ఞులు చెప్తారు చూడండి. నేను కూడా చేస్తుంటాను 4 గంటలతో ఎన్నో సందర్భాలు. ఆ మరుసటి రోజులో మనకు నిద్రపోలేదే అనేటువంటి ఫీలింగ్ కూడా ఉండదు. ధ్యానము చేయాలి. అట్లాగే పిరమిడ్స్ ఉంటే మీకు ఇంకా, అంటే ఇంట్లో మామూలుగా 1/1 2/2 పిరమిడ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా పెట్టుకుంటే మీకు నైట్ అంతా అసలు నిద్ర లేకపోయినా కూడా మీరు మామూలుగా ఉంటారు. పగులంతా కూడా నైట్ నిద్ర లేదు కదా, నేనేమో త్యాగం చేసేసినాను అనే ఫీలింగ్ కూడా ఉండదు మనకి. చక్కగా అన్ని పనులు మనం చేసుకొని పోవచ్చు. ఏం సార్? కాదు, మీరు చెప్పేది సామాన్య స్థితిలో. మీరు ధ్యాన స్థితిలో ఉంటే అసాధ్యం అనేది లేదు. అది మీరు మీ తీవ్రతను బట్టి. ఇప్పుడు మీకు సమస్య ఉందండి, మీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మీ యొక్క తీవ్రత ఎక్కువగా ఉండాలి. మీరు 2 గంటలు ధ్యానం చేస్తే కూడా తీవ్రమైన కాంక్షతో ధ్యానం చేయాలి. నాకు ఇంత శక్తి రావాలి అనేటువంటి భావం వచ్చేసి మళ్ళీ శూన్య స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. అప్పుడు మీరు డ్రైవింగ్ కూడా బాగా చేయగలుగుతారు. మీరు 1 గంట చేస్తే కూడా చాలు. కానీ మనం ఆ స్థితిలోకి లేకుండా ఉన్నాం కాబట్టి మనకు మీరు చెప్పినట్టుగా జరుగుతుంది. ఇప్పుడు నమ్మకం అనేది లేకుంటే ఏదైనా అసాధ్యమే. సుసాధ్యం ఎప్పుడవుతుంది? నమ్మకం వచ్చినప్పుడు. ఆ నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. నేను ఈ 1 గంట సేపు ధ్యానంతోనే నాకు విపరీతమైన శక్తి వచ్చేస్తుంది అని నమ్మండి. అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీకు తెలియకుండానే మీలో శక్తి పెరుగుతుంది. ఇప్పుడు నేను కూడా ఉండేవాడిని. మాకు ఇప్పుడు మామూలుగా ముందు చెప్పేవాళ్ళు టీచర్స్కి ఏముందండి బిల్లు అని చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడుండే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే టీచర్స్కి విపరీతమైన కష్టం ఉంది.
ఇప్పుడు చేయట్లా, చేస్తున్నారు కదా. ఇప్పటికేమే మేము ఇప్పుడు చేయలేము అని కూర్చొని ఉండేదాన్ని కాదు కదా. అంటే అప్పుడు శక్తి లేకపోవడం ఏంటి, ఇప్పుడు రావడం ఏంటి? అప్పుడు నువ్వు అన్ని కర్మలు చేయలేదు, అన్ని ఛాలెంజెస్ లేవు అప్పుడు. ఇప్పుడు ఛాలెంజెస్ పెరిగినాయి కాబట్టి నీ శక్తి కూడా పెరుగుతుంది. సో మనం ఎట్లా అనుకోవాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంకా ఎక్కడ చేస్తాంలేండి ఉద్యోగాలు అనే నిర్లిప్త ధోరణికి రాకూడదు. అది వచ్చేసింది అనుకోండి, మనలో శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మీరు సార్ చెప్పినట్టుగా ఈ కాలంలో ఏం చేయలేమండి మేము అనేస్తారు. అట్లా కాదు, ఈ లోకంలో ఎప్పటికైనా మనకు కావాల్సినటువంటి ఛాలెంజెస్ ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే మన శక్తిని పెంచుకో. ఈ ధ్యాన సాధన ఎక్కువ చేయి, తీవ్రతరం చేయి. 1 గంట సేపు చేసినా చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ధ్యానం చేయి. ఆటోమేటిక్గా నువ్వు పగులంతా కూడా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. అదేం సమస్య కాదు. దాన్ని మీరు ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళు ఎవరున్నట్టు కూడా వాళ్ళకి చెప్పండి, నేను చేసే ధ్యాన సాధన పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు గంట సేపు చేసేవాడు చాలు రబ్బా, పగులంతా చేయాల్సిన పని లేదు దినమంతాని. ఇప్పుడు ఒక కార్యక్రమం, ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకుంటున్నాము అంటే ఏదైనా కానీ, ఒక డ్రైవింగ్ కూడా కానీ ఏదైనా అయిపోయినా, మనకు ఆ లక్ష్యాన్ని సాధించగలిగే శక్తి సామర్థ్యాలు మనలో ఉంటేనే మనం ఇది ఎన్నుకుంటాం. మనం ఈరోజు ఒక జన్మ తీసుకున్నాము అంటే ఈ జన్మతో నేను సాధించాల్సిన లక్ష్యాలన్నిటికీ కావాల్సిన శక్తి నాలో ఉన్నాయి, ఈ శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి అనే నమ్మకంతోనే జన్మ తీసుకోవడం జరుగుతుంది. అది సేతు ఫస్ట్లోనే చెప్తాడు. కానీ మన యొక్క అహం ఏం చేస్తుంది, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఏం చేస్తుంది, ఆ ఆలోచనలంతా పోయేటట్లుగా చేస్తుంది, ఆ శక్తులంతా మనకు లేనట్టుగా చేసేస్తుంది. అదే అండి మెయిన్గా జరుగుతుంది. సో ఇంక నేను పాపాత్మని అయిపోయినాను, ఇంక నేను ఇంతేనా, అట్లా అవసరం లేదు. ఆ నెగిటివ్ థాట్ అవసరం లేదు. మళ్ళీ కూడా నేను ఏవైతే శక్తులు సాధించుకోవాలనుకున్నానో అవన్నిటిని నేను ఇప్పుడే పొందగలిగే స్థితిలో నేను ఉన్నాను. సో నేను ఎనర్జీ పెంచుకుంటాను అని మీ ఎనర్జీని పెంచుకుంటే అన్నీ మళ్ళీ మీరు మొదటికి వస్తారు. అట్లా లేదంటే పూర్తిగా వెనుకబడతనం అనేది వచ్చేస్తుంది. ఒక స్టేజ్లో నేను ఇంకేం చేయలేను అది దానికి ఎనర్జీ ఇచ్చినట్టు వాళ్ళు అయిపోతాం. అట్లా దానికి అవకాశమే ఇవ్వద్దండి. ఏం సార్ ఇంకా చెప్పచ్చా? లంచ్ బ్రేక్ ఇవ్వాలా? ఓకే. సో ఇప్పుడు మీరు నేను ఇప్పుడు చెప్పింది హెవీగా ఉందేమో, ఎక్కువ చెప్పేసి ఉంటాను నేను మ్యాటరు. దీనంతా కూడా మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలంటే కొంతసేపు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించండి. ఆ తర్వాత మీరు నేను ఏమేమి చెప్పినానో ఆ విషయాలంతా కూడా ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకోండి. దానికి ఉపయోగించుకోండి ఇప్పుడు ధ్యానాన్ని. ఓకేనా సార్? ఎందుకంటే మీరు ఇంటికి పోతే మళ్ళీ మామూలుగా ధ్యానం చేస్తారు, మీకు ఆ ఎనర్జీస్ వస్తాయి. ఇప్పుడు ఏమంటే ఇంత సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఈ విషయాలు అన్నీ మనలో కొన్ని చేరింటాయి, కొన్ని వెళ్ళిపోయింటాయి ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నప్పుడు. సో మెల్లగా అంతా రీక్యాప్చులేట్ చేసుకోండి. కొంతసేపు అందరం కూడా కళ్ళు మూసుకుందాం. నెమ్మదిగా మనలో కలిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తాం. అది ఆమె నెరవేరుస్తుంది.